అమెరికాలో గర్భిణిగా ఉన్నటువంటోళ్ళు ఒక 2 నెలల ముందు అక్కడికి వెళ్ళారా, ఇక డెలివరీ అక్కడే. అనేక మంది ఈ విధంగానే అమెరికన్ పౌరసత్వం పొందారు. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. కొన్ని సంస్థలు ప్రత్యేకించి ఇదే, మీ బిడ్డల్ని అమెరికా పౌరులు చేయాలనుకుంటున్నారా, తద్వారా యూరప్లో ఎక్కడైనా దర్జాగా తిరగాలనుకుంటున్నారా, యూరప్ మొత్తానికి మీకు అవకాశం లభించాలంటే అమెరికాలో బిడ్డను కానండి, దానికి ప్యాకేజీ, అక్కడికి వీసా ఇప్పిస్తారు. ఇది టూరిస్ట్ వీసా. కరెక్ట్గా 2 నెలల ముందు అక్కడికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తారు. ఆ 2 నెలల్లో అనారోగ్యం అన్నటువంటి పేరుతో అక్కడ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని లాంగ్ జర్నీ చేయకూడదని చెప్తారు. తద్వారా అక్కడే ఉండిపోవాలి. అలాగే డెలివరీకి అయ్యే ఖర్చు అదంతా వీళ్ళే భరించాలి. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ పౌరసత్వం వచ్చేస్తుంది. ఇది ఒక ఆటగా నడుస్తున్నది. ఇప్పుడు ఆ జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసేటటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ట్రంప్ పెడితే, ఆ ఆర్డర్ని కోర్టులు స్టేలో పెట్టి 15 రోజుల పాటు ఆపితే, ఇప్పుడు దాని మీద ఏకంగా చట్టమే తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. జన్మతః పౌరసత్వానికి సంబంధించి తాజాగా సెనెట్లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం బిల్లు ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకి ఎట్లాగో పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహం, టెడ్ క్రజ్, కెటీ బ్రిట్లు సెనెట్లో ఈ విషయాలని తేల్చి చెప్పారు. ఇన్నాళ్ళు జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలో 33 దేశాలు, అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరికి పుట్టుకల పర్యాటకంలా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకి ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణమని రిపబ్లికన్ నేతలు చెప్పుకొచ్చారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును విపక్ష డెమోక్రాటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలు మీద స్టే తెచ్చుకున్న నేపథ్యంలో రిపబ్లికన్ సర్కారు ఈ బిల్లును ప్రవేశపెట్టింది.